టీవీకే చీఫ్ విజయ్ కు మరోసారి సిబిఐ నోటీసులు ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట కేసులో నోటీసులు జారీ చేసింది. రేపు సిబిఐ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే విజయ్ ను సిబిఐ 2 సార్లు విచారణ జరిపింది. తొక్కిసలాట ఘటనలో మరోసారి విజయ్ ను సిబిఐ ప్రశ్నించనుంది. టీవీకే చీఫ్ విజయ్ కు మరోసారి సిబిఐ నోటీసులు ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట కేసులో నోటీసులు జారీ చేసింది. రేపు సిబిఐ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే విజయ్ ను సిబిఐ 2 సార్లు విచారణ జరిపింది. తొక్కిసలాట ఘటనలో మరోసారి విజయ్ ను సిబిఐ ప్రశ్నించనుంది. టీవీకే చీఫ్ విజయ్ కు మరోసారి సిబిఐ నోటీసులు ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట కేసులో నోటీసులు జారీ చేసింది. రేపు సిబిఐ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే విజయ్ ను సిబిఐ 2 సార్లు విచారణ జరిపింది. తొక్కిసలాట ఘటనలో మరోసారి విజయ్ ను సిబిఐ ప్రశ్నించనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. ఇప్పటికే విజయ్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్కి ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ చిక్కులల్లా ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే టీవీకే పార్టీని ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి విజయ్కి మరోసారి సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే ఆయన సభ పెట్టారు కరూర్లో. అప్పుడు పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. అందులో 41 మంది చనిపోయారు, 80 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇదంతా కూడా విజయ్ ఆలస్యంగా రావడము, దానివల్లే జనసందోహం పెరగడము, అందులో కారణంగానే తొక్కిసలాట జరగడము, అసలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ జరగని విధంగా పెద్ద ఎత్తున అక్కడ మరణించడము తొక్కిసలాటలో, అదేవిధంగా గాయాల పాలవడం, దీని అంతటికి కూడా టీవీకే అధినేత విజయ్ కారణం అనేది కూడా కేసులు కూడా నమోదయ్యాయి. సిబిఐ ఎంక్వైరీ అయితేనే అదంతా సమగ్రంగా బయటపడుతుంది, లోపాలనంతా కూడా బయట పెట్టవచ్చు అనేది కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. సిబిఐ కేసు విచారణ చేస్తుంది. ఇప్పటికే విజయ్ని 2 సార్లు సిబిఐ పిలిచింది. సిబిఐ పిలిచినప్పుడు విజయ్ ఒకటే చెప్తా ఉన్నారు, అంచనాలకు మించి అక్కడ జనసందోహం రావడం వల్లే ఈ యొక్క తప్పిదం జరిగింది, ఈ యొక్క తప్పిదం వల్ల చింతిస్తున్నాను, ఈ యొక్క తప్పిదానికి టీవీకే పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అనేది కూడా విజయ్ వర్షన్ నిలబడుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి నేపథ్యము, అక్కడ ఉన్నటువంటి తీరుతెన్నులు చూసుకున్నట్టయితే సిబిఐకి ఇచ్చినటువంటి నివేదికలో సిబిఐకి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో పలు ఆసక్తికరమైనటువంటి క్వశ్చన్లు కూడా విజయ్ని అడిగినట్టు తెలుస్తుంది. అక్కడ మీరు ఆలస్యం రావడం వల్లనే అక్కడ ఈ ఒక తొక్కిసలాట ఘటన జరిగిందన్నట్టు సిబిఐ విజయ్ని అడిగినట్టు తెలుస్తుంది. 1. 2, మీరు అక్కడికి ఆలస్యంగా రావడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు సరిగా లేకపోవడము, అక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోవడం వల్ల ఇదంతా కూడా సంఘటన జరిగిందని సిబిఐ విజయ్ని కూడా గత 2 సార్లు కూడా విచారిస్తే అలాంటిది ఏమీ లేదు, అనుకోకుండా క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల ఇదంతా జరిగిందనేది కూడా విజయ్ చెప్పారు. మరోసారి ఇప్పుడు విజయ్కి సిబిఐ నోటీసులు ఇచ్చింది. రేపు సిబిఐ విచారణకు అటెండ్ కావాలనేది కూడా విజయ్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో రేపు విజయ్ సిబిఐకి ఎదుట హాజరై సిబిఐ అడిగే క్వశ్చన్స్కి ఎలాంటి సమాధానం చెప్తారనేది కూడా ఆసక్తి నెలకొంది. అయితే దేశవ్యాప్తంగా తమిళనాడు అంశం ఏదైతే కరూర్ అంశం అయితే ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సంచలనమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడము, అందులో 41 మంది చనిపోవడము, 80 మందికి పైగా గాయాలవడం, ఇదంతా కూడా సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో మరోసారి సిబిఐ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు విజయ్ హాజరు కాబోతున్నాయి. అయితే ఇప్పటికే ఎలక్షన్స్ ఇంకొక 1 మంత్లో 2 మంత్స్లో ఎలక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం అక్కడ మే మంత్తో కంప్లీట్ అక్కడ ప్రభుత్వం పూర్తవుతుంది పదవి కాలం కాబట్టి ఇక 1-2 మంత్స్లోనే ఎలక్షన్స్ ఉంటాయి. ఈ ఎలక్షన్స్ ఉన్న సమయంలో ఇప్పటికే మొత్తము విజయ్ పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, అతని వ్యక్తిగత వ్యవహారాలపైన విమర్శలు వస్తున్నాయి. మరోవైపు సిబిఐ విచారణ అంటూ నోటీసులు పంపడం, ఇదంతా కూడా తమిళనాడే కాకుండా దేశమంతా కూడా తమిళనాడు వైపే
చూస్తుంది. ఎందుకంటే విజయ్ పెద్ద ఎత్తున అభిమానులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే సినిమాలో ఉన్నాడు కాబట్టి, సినిమా ఫీల్డ్లో ఉన్నాడు, అతనికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు కాబట్టి ఈ విజయ్ పార్టీ మరి ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క ఆయన పేరు పర్సనల్ అలిగేషన్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఈ సిబిఐ విచారణలు అంటూ కూడా నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో విజయ్కి మరి ఇది అంతా తమిళనాడు ఎన్నికల్లో ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, ఇది అంత సానుభూతి విజయ్కి వస్తుందా, లేకపోతే డ్యామేజ్ అవుతుందా అనేది కూడా ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రేపు సిబిఐ ముందరికి విజయ్ హాజరు కాబోతున్నారు మరోసారి, ముచ్చటగా మూడోసారి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.